మీకు నిజంగానే నా ఐడియా నచ్చిందా లేకపోతే మీ కొడుకుని కాబట్టి నేను చెప్పింది ఒప్పుకున్నారా నాన్న? ఎందుకంటే ముకుంద్ గారికి ఇది అసలు నచ్చలేదు. అపూర్, నీ ఐడియాని నేను ఎందుకు సపోర్ట్ చేశాను తెలుసా? అది రైతులకు సంబంధించిన ఐడియా అని నాకు అనిపించింది. అందుకని ఆ కుర్రాడి పనిని మనం ఫినిష్ చేసే తీరాలి. వాడికి నోరు ఎక్కువ అవుతుంది. ఈసారి ఛార్జ్ ఎక్కువ అవుతుంది సార్. ఎంతో చెప్పు. 10. 15 ఇస్తాను, కానీ నా పేరు బయటికి రాకూడదు. నువ్వు ఇరుక్కున్నా కూడా. భయపడకండి సార్, మీ పని పూర్తవుతుంది, పేరు కూడా బయటికి రాదు. ఇదిగో 5 లక్షలు అడ్వాన్స్. మిగతా పేమెంట్ పని అయినాక ఏర్పాటు చేసి నేను డేట్ చెప్తాను. యష్, ఏమైంది నాన్నా? ఎందుకు నిద్రపోవట్లేదు? ఏమైందో చెప్పమ్మా. ఎందుకు పడుకోవట్లేదు? నిద్ర వస్తుంది కదా బొజ్జో తండ్రి. ఇప్పుడు ఏమైంది? నిద్రపోవట్లేదు. ఓ అలాగా, దా వచ్చే నా దగ్గరకు వచ్చే. భలే. మీరేం చేస్తున్నారు? నువ్వు 2 రోజులుగా సరిగా పడుకోలేదు. నువ్వు పడుకో, మనం బయటికి వెళ్దాం. దా. భాగ్యశ్రీ, రిటైర్డ్ అవుతున్నాను. ఎందుకంటే అపూర్వ రెడీ అయిపోయాడు, వాడు చూసుకుంటాడు. ఖచ్చితంగా. అలాగైతే మీరు కూడా కాస్త రెస్ట్ తీసుకుంటే మంచిది. గుడ్ బాయ్. వెళ్దాంరా. ఓకే, భోజనం నేను తర్వాత ఇస్తాను. నేను వస్తాను. బాయ్ బాయ్ బంగారం. అయ్యో వీళ్ళు బాబు, వాళ్ళు కూడా పాపమే కదరా. నానా, ఇలాంటి వాళ్ళని అసలు ఎంకరేజ్ చేయకు. ఏ ప్రాబ్లం లేదురా. 100 రూపాయలు. డబల్ కాప్సే మంచి మనసున్న ఒక బిజినెస్ మ్యాన్ ని పట్టపగలు చంపేశారు. ఇది సహజంగా జరిగిన హత్య కాదు, ఇదొక ప్రీ ప్లాన్డ్ మర్డర్. ద్వేషం, చెడు ఉద్దేశం ఉన్న ఒక దారుణమైన మర్డర్. నాలుగు బుల్లెట్లు దిగాయి సార్, పాయింట్ బ్లాంక్ రేంజ్లో. బ్లీడింగ్ ఎక్కువ అవడం వల్ల కార్డియాక్ అరెస్ట్ అయింది సార్. విక్టిమ్ వెంటనే చనిపోయారు. బ్రతకూడదనే ఆ ప్రొఫెషనల్ కిల్లర్ ఈ పని చేస్తుంటాడు. ఛాతీలోకి 4 బుల్లెట్స్ దిగాయి. ఏమండి ఏమండి? అవును సార్, కాప్సిక్ మర్డర్ కేసుని చూస్తున్నాను. ఆయన పబ్లిక్ ఫిగర్ అని నాకు బాగా తెలుసు. ఓకే సార్, ఏదైనా అప్డేట్ ఉంటే మీకు వెంటనే చెప్తాను. జై హింద్ సార్. సార్, లోకల్ మిడ్గన్నే సార్. ఎఫ్ఎస్ఎల్ కన్ఫర్మ్ చేసింది. ఈ పని చేయడానికి ఎవరు పంపారో, ఎందుకు పంపారో ఇంతవరకు ఏమీ తెలియలేదు సార్. మేము నెట్వర్క్ అంతా యాక్టివేట్ చేసి పెట్టాం సార్. ప్లానింగ్తోనే మర్డర్ చేశారు. కిల్లర్కి దవిల్ కబ్సే రొటీన్ బాగా తెలుసు. సిగ్నల్కి ఎప్పుడు వస్తాడో కూడా బాగా తెలుసు. ఇంటి దగ్గర నుంచి కూడా ఫాలో అయ్యి ఉండొచ్చు కదా సార్. తవల్ కబ్సే ఇల్లు సిగ్నల్ ఏరియా పక్కపక్కనే ఉంది. సీసీటీవీ ఫుటేజ్ చూడు. రైట్ సార్. నిద్రపోనన్నా. ఏమైంది? ఎమర్జెన్సీ అయితేనే ఈ నెంబర్కి కాల్ చేయమని చెప్పాను కదా, ఇప్పుడు ఏమైంది? నీకు డబ్బులు దొరికాయని అది నాకు బాగానే తెలుసు. నువ్వు కాల్ చేయొద్దు, నేనే నీకు కాల్ చేస్తాను. అమ్మా పాలు తాగారా? లేదు, పడుకోవాలని చూస్తున్నారు కానీ మన కుటుంబ పరిస్థితి మారిపోయింది.
ఇదంతా ఒక పీడకలలా అనిపిస్తోంది. నాన్నని ఎవడైతే చంపాడో వాడిని నేను హంతకుడు ముఖాన్ని మీరు ఎంతవరకు చూసారో చెప్పగలరా? ఒక మురికి గుడ్డతో మొహం కప్పుకుని ఉన్నాడు సార్. ఆ గుడ్డతో సహా మొహం కప్పేసుకున్నాడు. ఏమైనా చూసావా? చూడడం కుదరలేదు సార్. చూసే లోపల వాడు బైక్ వేసుకొని తొందరగా వెళ్ళిపోయాడు. బైక్ గురించి ఏమైనా చెప్పగలవా? నెంబర్ ప్లేట్ గానీ చూసావా? బ్లాక్ కలర్ బైక్ సార్, జేకే బైక్ లాంటిదే. నెంబర్ నేను సరిగ్గా చూడలేదు సార్, కానీ అది MH12తో మొదలైంది సార్. MH12 అంటే పూణే సార్. ఆ, ఈ విధంగా ఎవరైనా చేస్తారని మీకు అనుమానం ఉందా? తెలియదు సార్, ఎవరు చేస్తుంటారో. నేనెప్పుడు ఆయనతో చెప్తాను చూసి జాగ్రత్తగా ఉండమని. నేను చెప్పింది కూడా కాస్త కూడా వినేవాళ్ళు కాదు. మీరెందుకు ఆయనతో అలా చెప్పారు? ఏదైనా ప్రమాదమా? 2 సంవత్సరాల ముందు కూడా ఎవరు అటాక్ చేశారు. నువ్వు ఏమంటున్నావమ్మా? అప్పుడు కూడా అతను ఇతనితోనే ఉన్నారు. ఏంటది? ఎవరు వీళ్ళందరూ? రేయ్ బయటికి రా. రారా రమ్మటే. ఏయ్, ఎవరు ఎవరు మీరంతా? ఏం చేస్తున్నారు? మేమేం తప్పు చేశాం? ఏయ్, నన్ను వదలండి. ఏయ్, వదలండి. ఈసారి ఇది వార్నింగ్ మాత్రమే. నెక్స్ట్ టైం అయితే నీ తల్లోకి బుల్లెట్ దిగుతుంది. పద వెళ్ళు. ఇంత జరిగింది ఎందుకని నాకు ఎవరు ఏమీ చెప్పలేదు? నాన్న నువ్వు టెన్షన్ అయిపోతారని చెప్పదని చెప్పారు. ఆయన్ని కొట్టారమ్మా, అంతేకాదు భయపడ్డారు కూడా. ఎందుకని పోలీసులకు చెప్పలేదు? నేనే తనతో చెప్పాను. వాళ్ళు పెద్ద ఆఫీసర్తోనూ మాట్లాడారు. వాళ్ళకి పోలీస్ ప్రొటెక్షన్ కూడా దొరికింది. 6 నెలలు ఏం జరగలేదు. అందుకని పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వద్దని చెప్పేశారు. అటాక్ ని ఎవరు చేశారో మీకు తెలుసా? దీనికి కారణం సారన్ సింగ్, సంజయ్, జగదప్ప అని కూడా ఉన్నారని అన్నారు. బిజినెస్ మ్యానా? ఇద్దరికి ఒకే బిజినెసే. సంజయ్, శ్రావణ్ ఈ విధంగా చేశారని ధవల్కి ఎందుకు అనుమానం వచ్చింది? 2 సంవత్సరాల ముందు మా ఆయన మహారాష్ట్రలో 5 రైస్ మిల్స్ తెరిచారు. అందుకనే సంజయ్కు, సారంగ్కు బిజినెస్ లో పెద్ద లాస్ అయిపోయింది. వాళ్ళు చాలా కోపంగా ఉండేవాళ్ళు. ఏంటి ధవలన్నా, ఫర్టిలైజర్స్, విత్తనాలు మీరు తక్కువ ధరకే ఇస్తూ ఉన్నారు, బాగా సంపాదిస్తున్నారు. మా బిజినెస్ కి సమస్య అవుతుంది కదా. ఇప్పుడు 5 రైస్ మిల్స్ స్టార్ట్ చేయడానికి అవసరం ఏంటి? డబ్బు చాలా ఎక్కువగా ఉంది కాబట్టే తెరిచారు. కానీ రైతులకి ఇదంతా అవసరమా? మీరే చెప్పండి. మీ వల్ల ఏ ఒక్క రైతు కూడా వేరే వాళ్ళకి అమ్మడానికి సిద్ధంగా లేరు. ఈ బిజినెస్ని నేను వ్యవసాయులకి సపోర్ట్ చేయడానికి కోసమే ప్రారంభించాను. వాళ్ళ వల్లే నా బిజినెస్ బాగా సాగుతుంది. వాళ్ళు నాకిచ్చింది మళ్ళీ నేను వాళ్ళకి తిరిగిస్తున్నాను. మీ వల్ల మా బిజినెస్ దెబ్బతినింది, దానికి ఏం చెప్తారు మీరు? నీ బిజినెస్ ప్లాన్ మార్చుకోవడమే నీకు మంచిదే, అర్థం చేసుకో. నువ్వు ఇక మీదటైనా రైతులకు సాయం చేయాలనుకోవద్దు. నేను కుదరదని చెప్తే ఏంటి ధవలన్నా మీరు? ఆ? మీకేదైనా అయిందంటే మాకు కష్టమే కదా. ఆ మీటింగ్ తర్వాతే ఆ రౌడీలు వాళ్ళని బెదిరించారు. ఈసారి హత్య కూడా చేశారు. దీనికి కారణం ఆ సంజయ్య సార్. మా మీద ముందు నుంచి అతనికి కోపం. ఎందుకంటే రైతులకు ఫ్రీ డెలివరీ చేద్దామని నేను చెప్పాను. ఇది కనుక సక్సెస్ అంటే నేను ఇండస్ట్రీని పూర్తిగా మార్చుండేవాడిని సార్. అంటే మీ బిజినెస్ ప్లాన్స్ గురించి సంజయ్కి ఇంకా సారంకి తెలుసుంటుందంటారా? ఒకవేళ మీరు మీ ప్లాన్ ని మార్కెట్లో అనౌన్స్ చేశారా? లేదు సార్, ఇప్పటివరకు లేదు సార్. కానీ ఎవరు సార్ ఈ విషయాన్ని బయట లీక్ చేసుంటారు? బోర్డు మీటింగ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ నాకు కావాలి. అగ్రికల్చర్ ఇండస్ట్రియలిస్ట్ డబుల్ కప్సే మరణం గురించి ఊరే భయపడిపోతుంది. ఆయన కారు ట్రాఫిక్ సిగ్నల్లో ఉన్నప్పుడు ఉదయాన్నే ఆయన్ని కాల్చేశారు. చంపినతను బిచ్చగాడ్ల వేషం వేసుకున్నారని చెప్తున్నారు. క్రైమ్ బ్రాంచ్కి కేసుని త్వరగా సాల్వ్ చేయాలని ఆర్డర్స్ వచ్చాయి. ఇందులో కొంతమంది పైన అనుమానం ఉందని న్యూస్ అనేది బయటకొచ్చింది. ఇలా ఉదయాన్నే హత్య చేశారని తెలిసినప్పుడే త్వరగా హంతకుణ్ణి పట్టుకోవాలని క్రైమ్ బ్రాంచ్కి ప్రెషర్ వచ్చింది. డబల్ కాప్సీ మర్డర్ని ఊరే భయపడుతోంది. ఆయన చనిపోవడం వల్ల రైతుల జీవితం కష్టాల్లోనే ఉంటాయి. ఎందుకంటే డబల్ కాప్సీ రైతులకి చాలా సాయం చేసే వ్యక్తి. చూసావా, టీవీలో ఆ న్యూసే టెలికాస్ట్ చేస్తున్నారు. సార్ మీ ఫోన్ కోసమే చూస్తున్నాను. రేపేగా నిన్ను చేయమన్నా?
సార్ ముహూర్తాలన్నీ చూస్తుంటామా ఏంటి? సమయం దొరికింది, పని పూర్తి చేశాం, అంతే. సరే, పని సరిగ్గా పూర్తయింది కదా, నా పేరు బయటికి రాకూడదు. సార్ మీరు చాలా ధైర్యంగా ఉండండి. అన్నట్టు సార్, బ్యాలెన్స్ అమౌంట్ రేపు రాత్రి 9 గంటలకి అదే ప్లేస్కి రా. సరే సార్. అగ్రికల్చర్ ఇండస్ట్రియలిస్ట్ డబుల్ కప్సే మరణం గురించి ఊరే భయపడిపోతుంది. ఆయన కారు ట్రాఫిక్ సిగ్నల్లో ఉన్నప్పుడు ఉదయాన్నే ఆయన్ని కాల్చేశారు. చంపినతను బిచ్చగాడ్ల వేషం వేసుకున్నారని చెప్తున్నారు. ఇదే మనకి పోలీసుల దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్. ఈ హత్య వెనక చాలా మంది ఉండుంటారని అనిపిస్తోంది. దీని వెనక ఒక పెద్ద రహస్యమే దాగుంది. ఆ రహస్యం ఏంటో తెలుసుకోవడానికి పోలీసులు బాగా పోరాడారు. సార్, ప్రూఫ్ దొరికింది. సంగం సిగ్నల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో మనకేమీ దొరకలేదు సార్. కానీ సార్, ఆపోజిట్ సిగ్నల్లో ఉన్న ఒక సీసీటీవీ ఫుటేజ్లో మనకి ఇవన్నీ దొరికాయి సార్. ఈ బైకే సార్. ప్రొఫెషనల్ కిల్లర్స్ అయితే నంబర్ ప్లేట్ ఖచ్చితంగా డూప్లికేటే సార్. డబల్ కాప్సీ శత్రువులు సంజయ్ సారన్. వాళ్ళని తీసుకొస్తే మాట్లాడి కనిపెడదాం ఎవరు ఏ పని చేశారని. నమస్తే సార్. చెప్పు గణేష్, విషయం ఏంటి? సార్ గన్నమ్మిన వాడెవడో తెలిసింది సార్. తన పేరేంటి? లక్ష్మణ్ కురూప్ సార్. సమోడిలో ఉంటున్నాడు. ఏదో కార్పొరేషన్ నడిపిస్తున్నాడు. పరిగెత్తు. ఎవరు? ఏం కావాలి సార్? వెళ్ళి సర్చ్ చేయండి. సార్ ఏంటి సార్ ఇది? నేనేం చేశాను సార్? నా ఇంట్లో ఏం వెతుకుతున్నారు? నేను మంచోండి సార్. 2 నిమిషాలు ఆగు, అంతా తెలుస్తుంది. సార్ ఈ గన్స్ దొరికాయి. మంచివాడువా నువ్వు? ఒక విషయం బాగా తెలుసు. 2 సంవత్సరాల క్రితం ధవల్ని మీరు బెదిరించారు. వెంటనే ఆయన్ని ఎవరో అటాక్ చేశారు. ఆయన వల్ల మా బిజినెస్ లాస్లోకి వెళ్ళిపోయింది. అందువల్ల నేను సంజయ్ ఆయన్ని కలుద్దామని వెళ్ళాం. అటాక్ ఏమీ చేయలేదు. 2 సంవత్సరాల క్రితం పోలీసు మమ్మల్ని విచారించింది. మేమే తప్పు చేయలేదు. మీ బిజినెస్లో ఆయన మీద దాడి చేసేవాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? నేను నా విషయమే చెప్పగలను. డబల్ కాప్సీ అసలు ఎవ్వరి మాట వినడు. ఆయనకి ఎంతమంది మిత్రులున్నారో శత్రువులున్నారో నాకెలా తెలుస్తుంది? కొందరికి ఆయన మీద కోపం ఉందేమో, అది చూపించలేదేమో. మీరే కనిపెట్టండి, వాళ్ళ మనిషే కావచ్చు. సరే, బయలుదేరుతాను. జాగ్రత్తగా ఉండు. ఏం కావాలన్నా నాకు చెప్పు. సరే, బయలుదేరుతానమ్మా. బయలుదేరా బావా. ఢిల్లీకి ఫ్లైటు, పనుంది. ఏమన్నా కావాలంటే ఫోన్ చెయ్యి. సరే, వెళదాదా. అపూర్, నేను బయలుదేరుతాను. దిగులు పడకు. ఏదైనా తిన్నారా? ఎవరు కాల్ చేస్తున్నారు? ఎందుకు కట్ చేస్తున్నావు? అదేం లేదు, రాంగ్ నెంబర్. యష్ లేసి ఉంటాడు, నేను వెళ్ళి చూసుకుంటాను. కపూర్ రైతులకి ఫ్రీ డెలివరీ చేద్దామని నాకు ఒక ప్లాన్ చెప్పారు. ఆయన మొత్తం ప్రపోజల్ చదివాక అది ఒక బ్రిలియంట్ ఐడియా నాకు అనిపించింది. ఈ ఐడియా గానీ అమలు పరిచామంటే మొత్తం కంపెనీస్ పడిపోతాయి. సరే మోహన్ గారు, ఆఫీస్లో బయట వాళ్ళు కాకుండా ధవల్ని ఎదిరించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వీడు రాగానే సమస్యలు మొదలయ్యాయి. మీ ప్రపోజల్ మొదటిసారి రిజెక్ట్ అయింది సార్. సార్ మీ గురించి అస్సలు పట్టించుకోవట్లేదు. చెప్పండి ముకుంద్ గారు, మీకేమైనా తెలుసా? సార్, మర్డర్ గురించి నాకు ఏమీ తెలీదు. ఒక విషయం, ధవల్ సార్ కొన్నాళ్ల క్రితం ఒక ఎంప్లాయీని బయటికి తోసేశాడు. ఎవరు? రిజేష్, ధవల్ సార్కి బామ్మర్ది. నువ్వేమనుకుంటున్నావు జేష్? ఫెర్టిలేషన్లో మందు కలిపి అమ్మితే నాకు తెలియదు అనుకుంటున్నావా? ఇప్పుడు తెలిసింది కదా, నీ మీద నమ్మకంతోనే కదా డిస్ట్రిబ్యూషన్ నీకిచ్చాను. నా దగ్గరే దొంగతనం చేస్తున్నావా? మావయ్య, నాకు కొంచెం డబ్బులు అవసరపడ్డాయి. నీకు డబ్బులు అవసరమైతే నువ్వు నా దగ్గరే కదా అడగాలి. నా కొడుకునని అడగొచ్చుగా. నన్ను క్షమించండి. ఈ ఒక్కసారి మాత్రం నన్ను క్షమించండి. నేను వదిలేస్తాను. ఎందుకు తెలుసా? నిన్ను వెంటనే పనిలోంచి తీస్తాను. ఎందుకంటే నువ్వు దొంగతనం చేసిన ప్రతి పైసాని ఇక్కడ తీసుకొచ్చి ఇవ్వాలి, లేకపోతే పోలీసులకు అప్పచెప్తాను. తప్పైన విషయాల్ని నేను ఎప్పుడూ ఒప్పుకోను. మావయ్య,
నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చని చెప్పానుగా. ధవల్ వైఫ్కి ఈ విషయం గురించి ఏమైనా తెలుసా? నాకు తెలియదు సార్. అతన్ని కంపెనీ నుంచి తీసేసిన కారణాన్ని ఎవరికీ చెప్పనని నాతో చెప్పారు. నేను చెప్తున్నాను కదా, ఎందుకని కాల్ చేస్తున్నావు? మేడం పని పూర్తయి వారం అయింది, ఇంతవరకు నాకు డబ్బులు అందలేదు. అరే నేను ఇస్తాను, సైలెంట్గా ఉండు. ఇక్కడంతా సర్దుకొని. మేడం ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు. నాకు నా డబ్బులు కావాలి. నీ డబ్బులు తీసుకుని నేను ఎక్కడికి పారిపోనులే. నువ్వు నోరు మూసుకుని ఉండు. మళ్ళీ నాకు నువ్వు కాల్ చేయకు, అర్థమైందో? ఏమైంది? ఫోన్లో ఎవరు? పంకజ్. ఏమన్నాడు? తనకి బ్యాలెన్స్ అమౌంట్ కావాలంట, అందుకని కాల్ చేసి అడిగాడు. నువ్వు కొత్త సమస్య సృష్టిస్తున్నావా? టెన్షన్ పడకండి, నేనున్నాను కదా, అంతా నేను చూసుకుంటాను. ఆయన కంపెనీ వల్ల చాలా సమస్యలు వచ్చాయి. మా ఇద్దరికే కాదు, చాలా మందికి సమస్యలు ఏర్పడ్డాయి. కాబట్టి వాళ్ళలో శత్రువులు ఉండే అవకాశం ఉంది కదా. కానీ మీరిద్దరు తప్ప ఇంకెవరు అతన్ని బెదిరించలేదు. మేము ఆయన్ని కలుసుకోవడం ఒక కోయిన్సిడెన్సే. ఆ తర్వాత ఆయన మీద దాడి జరిగింది. అందువల్ల ఆయన మీద అటాక్ చేసింది మేమేనని మీకు డౌట్గా ఉంది. కానీ ప్రూఫ్స్ ఏమీ లేవుగా. వాళ్ళ దగ్గర లేవు, మీ దగ్గర లేవు. చెప్తాను సార్. నేను గన్నులు అమ్ముతాను సార్. విదేశాల నుంచి తీసుకొచ్చి పూణేలో అమ్ముతాను సార్. సప్లైర్ ఎవరు? నాకు తెలీదు. నేను బయట దేశాల నుంచి కొంటాను. వాడి నెంబర్ నా దగ్గర ఉంది. 4 రోజుల్లో పూణేలో ఎంతమందికి నువ్వు గన్స్ అమ్మావు? ఎవరెవరికి అమ్మావు? అవన్నీ వివరంగా చెప్పు. పోయిన నెల 2 కొన్నారు. వాళ్ళ పేర్లేంటి? మొహమ్మద్ ఇక్బాల్, ప్రకాష్ దూబే. మిగతా డీటెయిల్స్ త్వరగా చెప్పు. సార్, షూటర్ ఏ బైక్ మీద పారిపోయాడో ఆ బైక్ ఓనర్ పేరు తెలిసింది. ఎవరో సుబోధ్ మండల్ అంట. అడ్రస్ దొరికిందా? యా సార్, వాళ్ళ ఇంటికి ఒక టీంని పంపించాం. గుడ్. గన్ సెల్లర్ ఏదైనా నోరు తెరిచాడా? తను 2 పేర్లు చెప్తున్నాడు సార్. ఏది మనం వదలకూడదు. లక్ష్యానికి మర్డర్ కేసుకి ఏదైనా సంబంధం ఉండొచ్చు. కానీ ఈ ధవల్ బామ్మర్ది జయేష్ 6 నెలల క్రితమే అతన్ని ఉద్యోగం నుంచి ధవల్ తీసేశాడు. తన కంపెనీలో మోసం చేసేవాడు, కానీ అది ఎవరికి తెలియకుండా దాచేశాడు. రిజేష్ని పిలువు, మాట్లాడదాం. అతను ఇప్పుడు ఢిల్లీలో ఉన్నాడు. రేపు పూణే వస్తున్నాడు. నేనే రమ్మని చెప్పాను. ఓ పని చేద్దాం. ధవల్ ఫ్యామిలీ మెంబర్స్ కాల్ రికార్డ్స్ అన్ని తీసుకో. అందులో ఏదైనా క్లూ దొరకచ్చు. రైట్ సార్. సార్, ఇతను బైక్ ఓనర్ సుబోధ్ బాయ్. MH12AL145 బైక్ నీదా? అవును సార్. ఆ బైక్ ని మర్డర్ కి యూజ్ చేశారు. నిజం చెప్పు, నువ్వేం చేశావు? ఏం చెప్పమంటారు సార్, పోయిన నెల నా బైక్ దొంగిలించబడింది సార్. నేను కంప్లైంట్ కూడా ఇచ్చాను. ఏ పోలీస్ స్టేషన్? MS నగర్ పోలీస్ స్టేషన్. చెప్పు, గన్ ఎవరి దగ్గర నుంచి తీసుకున్నావు? అతని పేరు లక్ష్మణ్ సార్. ఆ గన్నుతోనే కదా చంపావు? లేదు సార్, అతని దగ్గర నుంచి గన్ తీసుకున్నాను. నేనేం చేయలేదు సార్. అబద్ధం ఆడద్దు. లక్ష్మణ్ అన్ని నీ గురించి చెప్పేశాడు. చెప్పు. అరే సార్, నేనేం చేయలేదు సార్. మా ఫ్రెండ్స్ కు చూపించడం కోసమే దాన్ని నా దగ్గర ఉంచుకున్నాను. ఏంట్రా వాగుతున్నావు? నన్ను అందరూ పిరికివాడనేవాళ్ళు సార్. అసలు నీకు ధైర్యం లేదనేవాళ్ళు సార్. నువ్వు గన్ను కూడా పట్టుకోలేవంటారు. ఇల్లీగల్ గన్ కొనడం ఆట అనుకున్నావా? నేను పొరపాటు చేశాను, నన్ను క్షమించండి సార్. నేను మా ఫ్రెండ్స్ కు చూపించడం కోసం కొన్నాను. గన్ ఎందుకు కొన్నావురా? మీరేం భయపడకండి సార్, పని పూర్తవుతుంది. పేరు అసలు బయటికి రాదు. ఇదిగో 5 లక్షలు అడ్వాన్స్. నీ నోరు తెరిపించడానికి ఇంకో మార్గం నా దగ్గర ఉందిరా, మర్యాదగా చెప్పు. నాకు కాదు, నా ఫ్రెండ్ కావాలి, అందుకే తీసుకున్నాను. అతను చెప్తే నేను తీసుకున్నాను సార్. ఆ తర్వాత అతను తీసుకోవడానికి వద్దన్నాడు సార్. సార్, ఇప్పటి కూడా ఆ గన్ నా దగ్గరే ఉంది సార్. పేరు చెప్పు. పేరు చెప్పేవాడి నెంబరు. ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఎవరి పేరు చెప్దామనా? గుర్తులేదంటావా? చెప్పరా. డబుల్ కప్స్ని చంపడానికి డబ్బు ఎవరిచ్చారు? సార్ సార్, ఏం సూపర్ సార్. సార్, నేను ఎవరిని చంపలేదు సార్. అయితే నువ్వు గన్ ఎందుకు కొన్నావో చెప్పరా. నేను చాలా భయపడ్డాను సార్ పరిస్థితి చూసి. నేను చిన్న పనులు చేసి విసిగిపోయాను సార్. నాకు చాలా తక్కువ డబ్బే వచ్చింది సార్. ఎంత కష్టపడినా అలాగే వచ్చేది. అందుకని నేను గన్ కొనుక్కున్నాను. ఆ తర్వాత బ్యాంకు లూటీ చేయాలనుకున్నాను. అలా చేస్తే కనీసం నాకు జీవితంలో డబ్బనే సమస్య ఉండదు సార్. నేను నిజం చెప్తున్నాను, నేను ఎవరిని చంపలేదు సార్. మీకు నా ఇంట్లో 6 బుల్లెట్లు దొరికాయి కదా సార్, అవన్నీ నేను లక్ష్మణ్ నుంచి కొనుక్కున్నాను. అందువల్లనే అవన్నీ అక్కడే ఉండిపోయాయి సార్. ఒక్క బుల్లెట్ కూడా గన్ నుంచి కాల్చలేదు సార్.
ఆ ధవల్ పని శృతి మించిపోతుంది. అవును, వాడికి తగిన బుద్ధి చెప్పాల్సిందే. ఏం చేయమంటారు? వాడేమో భయపడ్డు. ఇక బెదిరించడం కాదు, ఒకేసారి లేపేయాలి. ఒరిజినల్ బుల్లెట్. పిచ్చెక్కిందా నీకు? అర్థమయ్యే మాట్లాడుతున్నావా? మనం ఆ పని చెయ్యము. వాణ్ణి భయపెట్టమనే చెప్తున్నాను, చంపేయమని చెప్పలేదు. 2-3 గూండాలను హైర్ చేసుకుందాం, వాళ్లతో చెప్దాం బుల్లెట్ చెవి దగ్గర నుంచి దూసుకు వెళ్ళాలని. అప్పుడు ఖచ్చితంగా వాడు భయపడతాడు. అప్పుడు మనం చెప్పకుండానే మన మనసులో భావం అర్థం చేసుకుంటాడు. ఆ తర్వాత వాడు మనల్ని సీరియస్గా ఫాలో అవుతాడు. వదలండి రా నన్ను. సార్, ఇర్ఫాన్ ఇంకా ప్రకాష్ వాళ్ళ దగ్గరున్న గన్ బుల్లెట్స్ తీసుకుని ఎఫ్ఎస్ఎల్కి పంపించాం. కానీ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ప్రకారం యూజ్ చేసిన గన్స్ 2 కావు. పైగా బుల్లెట్స్ కూడా అలాగే ఉన్నాయి. ఇర్ఫాన్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేశాను సార్, సందేహాస్పదంగా ఏమీ దొరకలేదు. ఇన్సిడెంట్ జరిగినప్పుడు తను సంగం నగర్ సిగ్నల్ దగ్గర లేడు సార్. కానీ ఆ ప్రకాష్, అతని మీద కొన్ని నగలు దొంగిలించిన కేసెస్ ఉన్నాయి సార్. కానీ దేనికి ఆధారాలు లేవు, కొద్దిగా డౌట్స్ ఉన్నాయి అంతే. తన ఇన్సిడెంట్ జరిగిన రోజు తను షీనా అనే అమ్మాయితో ఉన్నానని చెప్పాడు సార్. మొబైల్ లొకేషన్ చెక్ చేశాం, తను నిజంగానే క్రైమ్ స్పాట్లో లేడు సార్. సంజయ్కి వ్యతిరేకంగా క్లూ దొరికిందా? ఏం దొరకలేదు సార్, వెతుకుతున్నాం, ఏమైనా దొరకచ్చు సార్. సారంగు, సంజయ్ ఆ మర్డర్తో బాగా కనెక్ట్ అయ్యారు. 2 సంవత్సరాల క్రితం జరిగిన అటాక్ కోఇన్సిడెన్స్ కాదు. ఆ ముందు తర్వాత చూడు. సారంగు, సంజయ్ గన్ యూజ్ చేసిన వాడితో లక్ష్యంతో కనెక్ట్ అయ్యాడో లేదో చూడు. అలాగే ఆ బైక్ ఓనర్ సుబోధ్, తను నిజంగానే ఎంఎస్ నగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు సార్. దొంగ బైక్ కాబట్టే వాళ్ళు నెంబర్ ప్లేట్ని మార్చలేదు. దవాల్ని అటాక్ చేసి 2 ఏళ్లయింది. పోలీస్ ఆ డీటెయిల్స్ అన్నింటినీ వెతికి పట్టుకుందంటే 2 సంవత్సరాలు అంటే చాలా ఎక్కువ, ఏమీ దొరకదు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పోలీస్ గమనిస్తూనే ఉంటుంది. ఏం చేద్దాం? మౌనంగా ఉండాలి, భయపడకూడదు, నోటుకొచ్చినట్టు వాక్కూడదు. చెప్పు గణేష్, ఏం సమాచారం ఉంది? సార్, ఒక పెద్ద సంఘటన సార్. ఒక టీం మొత్తం కలిసి చేసిందా? ఈ ఇన్ఫర్మేషన్ వరకు వస్తే బహుమానం కూడా టీం మొత్తానికి వస్తుంది. సరే చెప్పు. మొదటిది, ఆయన బావ జయేష్ ఒక పెద్ద నేరస్తుడు. ధవల్ యొక్క బిజినెస్ రైవల్స్ సరణ్ సింగ్ కోసం ఇతను పనిచేస్తున్నాడు. ఎప్పటి నుంచి? 5-6 నెలలుగా. అంటే ధవల్ అతన్ని ఉద్యోగం తీసేశాక మొదలు పెట్టాడా? అవును, వాళ్ళ కంపెనీ నుంచి నన్ను తోసేసిన తర్వాత నేను సారన్ సార్ దగ్గర పనికి చేరాను. ఈ విషయం మీ బావకి తెలుసా? లేదు, ఇది దావల్కి తెలియకూడదని జేవేష్ అడిగాడు. దొంగతనమే వాడి పని, ఇదెందుకు దాచాడేంటి? ఎందుకంటే నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేయటం నాకు ఇష్టం లేదు. నేను చేసింది తప్పని నేను ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే మా మావయ్య ఎవరికి చెప్పనని కూడా చెప్పాడు. సారన్ సింగ్ దగ్గర నేను పని కూడా జాయిన్ అయ్యాను. అది మావయ్యకి చెప్పలేదు. అంటే నువ్వు ఇంట్లో దొరి కంపెనీ రహస్యాలు బయట పెట్టావు, కానీ ధవల్ గారికి నీ ఆలోచన గురించి ఏమీ తెలియదు. కానీ నువ్వు దొంగతనంగా సారంకి సమాచారం చేరవేశావు. అవును, లోపల జరిగింది జయేష్ నాతో చెప్పాడు. నా కంపెనీకి యూజ్ అయింది. మోసం చాలా కాలం నడవలేదు. దావల్కి ఈ విషయం తెలిసిన వెంటనే మీకు వార్నింగ్ ఇచ్చాడు, అంతే కదా? నువ్వేమో భయపడి అతన్ని చంపేశావు. జయేష్ నిన్ను మోసం చేశాడు, దాంతో నువ్వు బయటకు వచ్చేసావు. తర్వాత మీ బావ రైవల్స్తో నువ్వు చేతులు కలిపావు. అప్పటికి నీకు శాంతి లేదు, అందుకే ఆయన్ని చంపేశావు. మీరు ఒకటి మర్చిపోయారు, ఆయన మా పాత బాస్ కాదు. నా చెల్లెలికి భర్త కూడా ఆయనే. నాకు నా చెల్లెలంటే ప్రాణం సార్. సార్, 2 ఇన్ఫర్మేషన్. అపూర్ యొక్క జిగిరి దోస్త్ ఉమేష్. అతను కూడా శత్రువులతో చేతులు కలిపాడా? అంతకంటే పెద్ద న్యూస్ సార్. వీడు సంజయ్కి దూర బంధువు. అయితే ఇక్కడ కూడా రైవల్ కనెక్షనా? సార్, వీళ్ళిద్దరూ కలిసి ఇది చేశారని నాకు అనిపిస్తోంది. సంజయ్ నాకు మావయ్య అవుతాడు సార్. మా అమ్మకి కజిన్ అన్నయ్య. మా ఫ్యామిలీ ఆయనకి క్లోజే, కానీ నేను కాదు సార్. అబద్ధాలు చెప్పకు. నువ్వు బిజినెస్ సెట్ చేయడానికి సంజయ్ నీకు హెల్ప్ చేశాడన్న విషయం మాకు బాగా తెలుసు, అవునా కాదా? అవును సార్. ఎందుకంటే అందుకే నువ్వు ఇన్ఫర్మేషన్ దొంగతనం చేసి అతనికి చెప్పావు. లేదు సార్, అలాంటిదేం జరగలేదు సార్. అపూర్ చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్. వాడు నా ఫ్యామిలీలో ఒకటి లాంటి వాడు సార్. సంజయ్ మామయ్య మాకు చేసింది సహాయం లాంటిదే. అది కూడా దానం చేయలేదు, లోన్ లాగా ఇచ్చారు. దానికి ఇప్పటివరకు ఇన్స్టాల్మెంట్లో కడుతున్నాను. ఇలా చెయ్యాలి ఉమేష్ అని ఆయన గనక ముందే చెప్పుంటే నేను ఒక్క సెకండ్ కూడా ఆలోచించి ఉండను సార్. ఉమేష్తో నేను అలాంటివేవీ చెప్పను, ఎందుకంటే ఉమేష్ ఇంకా అపూర్వ ఇద్దరు మంచి ఫ్రెండ్స్. ఉమేష్ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి మంచి ఫ్రెండ్షిప్ ఉంది, కానీ ఉమేష్ అపూర్ ఫ్యామిలీ కంటే చాలా క్లోజ్. సరే, అంగీకరించానులే. ఈ మర్డర్ మీరు ప్లాన్ చేసింది కాదు. 2 సంవత్సరాల క్రితం మీరే దాడి చేశారన్న విషయం నాకు తెలుసు. అవును, కానీ ఆ అటాక్ చేసింది అతన్ని కేవలం బెదిరించడానికి మాత్రమే. మర్డర్ చేయాలని మేము అనుకోలేదు. ఈ హత్యకి మాకు ఎలాంటి సంబంధం లేదు. సంజయ్ షారన్తో మేము ఇది కనుక్కున్నాము, ఏది బయటికి రాలేదు. ఒకవేళ సంజయ్ సారంగ్ ఇది చేయకపోతే వేరే ఎవరు చేస్తుంటారు?
నాన్నని ఇంత దారుణంగా చంపాలని ఎవరు అనుకుంటారు? ఆఫీస్లో రిలేటివ్స్ అని ఇంకెవరైనా ఉండొచ్చు కదా, వీళ్ళతో గొడవ పడిన వాళ్ళు, అదంతా వాళ్ళు మనసులోనే ఉంచుకొని ఉండొచ్చుగా. కానీ ఖచ్చితంగా ఏమీ చెప్పలేము సార్. మా కంపెనీ హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ ముకుంద్ అని ఒకరున్నారు. ఆయనకి నేను చెప్పినట్టే నచ్చలేదు. నాన్నెప్పుడు నా ఐడియాని సపోర్ట్ చేస్తుంటారు. దానివల్ల ఆయనకి కోపం కూడా వచ్చుండొచ్చు. అది నిజమే. అపూర్కి పని గురించి తెలీదు. ధవల్ సార్కి కొడుకయ్యాడు గాని, లేకపోతే ఈ ఆఫీసులో వాడికి అవకాశమే లేదు. కొంచెం ఆలోచించండి. అపూర్కి సమస్య అయితే వాడే కదా హత్య చేసి ఉండాలి. ధవల్ సార్ చేసి ఉంటారు కదా. అపూర్ని చంపాలని అనుకోని ఉండొచ్చు. ఆ ప్రయత్నంలో ఇతను చనిపోయాడు. ఇదంతా అబద్ధం. నేను అలా చేయలేదు. నేనే చేశానన్న ఆధారం మీ దగ్గర ఉందంటే మీరు ఎక్కడికి రమ్మంటే నేను అక్కడికి వస్తా. మీరు మీ ఆధారాన్ని చూపించండి. దీనికంటే ఇంకో ఇన్ఫర్మేషన్ ఉంది సార్, అది ఇంకా పెద్దది. దాన్ని వింటే షాక్ అవుతారు. ఏంటది? సార్, మీరు ఆ ఫ్యామిలీ మీద ఒక కన్నేసి ఉంచమని చెప్పారు. నేను అలాగే చేశాను. రాహుల్ కొడుకు అపూర్ అప్పుల ఊబిలో ఇరుక్కుపోయాడు. 4 నెలల క్రితం ఎన్నో అప్పులుండేవి సార్. ఇది ఎవరికో నచ్చలేదు. అపూర్ మీద ఎవరికో ఉన్న కోపం వాళ్ళ నాన్న ధవల్ మీద చూపించలేదు కదా. టార్గెట్ అపూర్ కూడా కావచ్చు, కానీ చనిపోయింది ధవల్. సార్, ఈ కాప్సే ఫ్యామిలీ చాలా దారుణమైన వాళ్ళ ఉన్నారు. ఈ అపూర్వ్ అనేవాడు చాలా అప్పులు చేశాడు. ఊళ్ళో అన్ని అతనికి అప్పులే. అపూర్ వైఫ్ జాన్వి ఉంది కదా, అది సాధారణమైంది కాదు. అంటే సార్, పంకజ్ మిశ్రా అనే రౌడీతో అది కాంటాక్ట్ లో ఉందని కాల్ రికార్డ్స్ చూపిస్తున్నాయి. కాల్ రికార్డ్స్ ని బట్టి తెలుస్తుంది జాన్వి తన అకౌంట్ నుంచి పంకజ్ మిశ్రా వైఫ్ జూహీకి 3 సార్లు 2 లక్షలుగా 6 లక్షలు వేసింది. విచిత్రంగా ఉంది. పంకజ్ లాంటి గుండెతో టచ్ లో ఉంటూ దేనికో డబ్బులు ఇస్తుందంటే అది కూడా ఇలాంటిది. ఇద్దరిని పిలు, ఏం కథ చెప్తున్నారో విందాం. డొంక తిరుగుడు మాటలు నేను మాట్లాడను. నువ్వు చేసే ఖర్చులన్నీ నాకు బాగా తెలుసు. స్ట్రైట్ గా నాకు చెప్పు, మీ నాన్నని ఎందుకు చంపావు? సార్ సార్ అసలు మీరు ఏం అడుగుతున్నారు? నీ భార్య పంకజ్ మిశ్రాకి డబ్బిస్తుంది తెలుసా? మీకెలా తెలుసు సార్? అంటే నీకు తెలుసు. అవును, పంకజ్ నాకు తెలుసు. కానీ నేను వేరే ఒకరిని కిడ్నాప్ చేయమని చెప్పాను. కిడ్నాప్? ఎవరిని కిడ్నాప్ చేస్తావు? తన పేరు కరణ్ సార్. తన వైఫే. కరణ్ని భయపెట్టడానికే. కరణ్ ఎవరు? తను ఒక జర్నలిస్ట్ సార్. తను లోకల్ న్యూస్ ఛానల్లో పనిచేస్తున్నారు. అతని వైఫ్ ఎందుకు కిడ్నాప్ చేయించారు? తాను అపూర్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బ్లాక్మెయిలా? దేని గురించి? నేను అమ్మాయితో ఉన్న ఒక వీడియో వాడి దగ్గర ఉంది. దాన్ని ఆన్లైన్లో అప్లోడ్ చేస్తానని నన్ను బెదిరించాడు. నేను ఎంతగానో బతిమాలాను సార్, కానీ వాడు అసలు ఒప్పుకోలేదు. డబ్బులు అడిగి బెదిరించాడు సార్. పోలీసుల దగ్గరికి ఎందుకు రాలేదు? మొత్తం నువ్వే సెటిల్ చేసేలాగుంటే డబ్బిచ్చుండొచ్చుగా. సార్, ఆ డబ్బు ఇచ్చిండొచ్చు, కానీ వాడు అడిగింది 10 కోట్లు సార్. అంత డబ్బుకి నేనేం చేస్తాను? ఒకవేళ ఇచ్చినా కూడా వాడిని ఎలా నమ్మగలను సార్? డబుల్ క్రాస్ చేస్తే ఏం చేయను? వాడిని భయపెట్టడానికి రౌడీల్ని సెట్ చేశావు. అవును సార్. పంకజ్ జర్నలిస్ట్ వైఫ్ని కిడ్నాప్ చేశాడు. జర్నలిస్ట్ని కూడా వాడు బ్లాక్మెయిల్ చేశాడు. నేను కూడా నా ఒరిజినల్ వీడియోస్ అన్నిటినీ వాడి దగ్గర నుంచి తీసుకున్నాను. ఇందులో నీ వైఫ్ కూడా ఇన్వాల్వ్డ్ అంటగా. మా అమ్మ ఇంట్లో ఉన్న డ్రైవరే కరణ్ వైఫ్ని కిడ్నాప్ చేసింది. నేనే ఆ ఏర్పాట్లు చేసింది. అంటే అపూర్వ్ ఎస్కార్ట్స్తో కాంటాక్ట్లో ఉన్న విషయం మీకు తెలుసా? నాకు తెలుసు, కానీ నాకు కోపం వచ్చింది. అప్పుడు వాడిని వదిలేద్దామని అనుకున్నాను. కానీ అపూర్ నా చేత ప్రామిస్ చేయించుకున్నారు. ఇలాంటి చండాలమైన పనులు, అమ్మాయిలతో తిరగడం, పేక ఆడటం, ఇవన్నీ వదిలేస్తానని నన్ను క్షమాపణ అడిగారు. మారడానికి నేను అవకాశం ఇచ్చాను, కానీ తిరిగి మళ్ళీ 6 నెలల తర్వాత ఆ వీడియో నా చేతికి వచ్చింది. ఇవన్నీ వదిలేసావని మన కొడుకు మీద ప్రమాణం చేసావుగా, కానీ నువ్వు నన్ను మోసం చేసావే. హే ఆగాగు, నన్ను నమ్ము. నేను నిజంగానే మారిపోయాను. ఎలా నమ్మమని చెప్తావు? ఈ వీడియో చూసాక కూడా నేను నమ్మాలా ఏంటి? హే చూడు, ఇది పాత వీడియో. ఎవడో నన్ను బ్లాక్మెయిల్ చేస్తాడో అదే నమ్ము. ఆల్రెడీ నేను నమ్మకాన్ని పోగొట్టావు, మళ్ళీ ఎందుకు ఇలా చేస్తున్నావు? నేను చెప్తాను కదా, నేను మారాను. ఇంతకు ముందు అయితే ఇలాంటివి పట్టించుకునేవాడిని కాదు, కానీ ఇప్పుడు బాగా పట్టించుకుంటున్నారు. నువ్వు మన అబ్బాయి నాకు చాలా ముఖ్యం. మీ ఇద్దరిని నేను కోల్పోలేను, అర్థం చేసుకో. నిజంగానే ఈ వీడియో చాలా పాత వీడియో. నాకు చాలా కోపం వచ్చింది. నేను అన్నీ వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నా. మళ్ళీ తన మీద నమ్మకం పెరిగింది. మరి మీరు, నీకు తెలుసా? లేదు, నాకు దీని గురించి ఏం తెలీదు. తనకేం తెలీదు. అయితే మీకు తెలిసే ఉంటుంది కదా మీ అబ్బాయి తప్పుడు మార్గంలో వెళ్తున్నాడు. ఎప్పుడైతే మాకందరికి తెలిసిందో అపూర్ ఇక్కడ చిక్కుకున్నాడని తెలిసిందో చాలా ఆశ్చర్యం అయిపోయింది. కానీ ఇప్పుడు అపూర్ చాలా మారిపోయాడు. ఇప్పుడు మంచోడైపోయాడు. హఠాత్తుగా ఎవరిలోనూ మార్పు రాదు. అపూర్వ ఎలా మారుతాడు?
నేను నా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నానని నాకు అర్థమైంది సార్. ఇంట్లో అందరూ కూడా నా వల్ల కష్టపడుతున్నారు. ఎప్పుడో చేసిన తప్పు ఇప్పుడు నా వెంట పడుతుంది. అప్పుల్లో బాగా మునిగిపోయాను. నేను కొత్తగా అప్పు తీసుకుని పాత బాకీ మొత్తం తీర్చాను. కొత్త అప్పు తీర్చలేకపోయాను సార్. అలాగే నెమ్మదిగా 5 కోట్లు అప్పు చేశాను సార్. నేను దేనికోసమైతే భయపడానో అదే జరిగింది. ఎవరి నుంచి నేను అప్పు తీసుకున్నానో అతనే నాన్నకి ఫోన్ చేశాడు. ఏంటి 5 కోట్ల డబ్బు విలువ తెలుసారా నీకో? ఎప్పుడు చెప్పాలనుకున్నావు? ఇంకా ఎక్కువైనాక చెప్తామని అనుకున్నాను, కానీ ఇంట్లోంచి పోరా. ఒక బ్రోకర్కి జోదం ఆడేవాడికి ఇంట్లో ప్లేస్ లేదు. ముందుగా సంపాదించు, తర్వాత ఆడుకోరా. పోరా పోరా, ఇంట్లోంచి బయటికెళ్ళు. ఏమండి, ఏం విషయమైతే అప్పుడే చేస్తున్నారు తెలుస్తుంది. మీరు? ఏం చేస్తున్నారు? పిల్లలు భార్య ఉన్నారు కదా. గ్యాంబ్లింగ్ లో డబ్బులు పోగొట్టేటప్పుడు ఇదంతా నీకు గుర్తు రాలేదా? తెలియకుండా చేశాడని చెప్తున్నాడు కదా. ఇదొక్కసారి తనకు ఒక అవకాశం ఇవ్వండి. సరే, 1 సంవత్సరం టైం ఇస్తాను. వీడి చేసిన అప్పులని నేను తీర్చను. నాతో పాటు ఆఫీస్కి రమ్మను. పని చేయని ఇన్స్టాల్మెంట్లో అప్పు తీర్చాలి. వద్దంటే వెంటనే ఇంట్లోంచి బయటికి పోమను. సార్ నేను చాలా టెన్షన్ పడిపోయాను సార్. మా నాన్న నన్ను ఎప్పుడూ తిట్టలేదు సార్. ఇలాంటి ఒక జీవితం బతికే బదులు నాన్నతోనే కలిసి పనిచేద్దామని డిసైడ్ అయ్యాను సార్. నేను కొద్ది రోజుల తర్వాత నేను కూడా మారిపోయాను. దాని తర్వాత నిజంగానే మారారు. ఇందులో బాధపడే విషయం ఏంటంటే ఆ రోజు చేసిన తప్పు ఈ రోజు బయటపడింది. ఒక జర్నలిస్ట్ ఆ వీడియో పంపించింది. అందులోంచి బయటికి రావడానికి పంకజ్ హెల్ప్ మాకు అవసరమైంది. ఆ డబ్బే మేము అప్పుగా ఇచ్చాం. గణేషనా? నిలేష్, బ్లాక్ బైక్ గురించి ఏమైనా తెలిసిందా? లేదు, తెలీదన్నా. డీలర్స్ అందరితోనూ మాట్లాడాను, కానీ ఆ బైక్ గురించి ఏం తెలియలేదన్నా. నిజంగానా? కన్ఫర్మ్గానే చెప్తున్నావా? అవునన్నా. ఓ పని చేస్తాను, మళ్ళీ అందరినీ అడుగుతాను. సరిగా ఆలోచించు, మర్చిపోయే అవకాశం ఉంది కదా. నిలేష్, నాకు విషయం చెప్పు. ఈ దొంగ బళ్ళని నీ దగ్గరికి వస్తాయి, నువ్వు కూడా డీల్ చేస్తున్నావుగా? ఏమంటున్నావన్నా? నేను ఇలాంటి పనులన్నీ వదిలిపెట్టి దాదాపు 6 నెలలు అవుతోంది. అరే, ఎందుకు కోపడుతున్నావు? వినో, పని అవ్వాలి అంతే, అర్థమైందా? వెళ్ళు. సార్, బ్రేకింగ్ న్యూస్ దొరికింది. ఏంటి? షూటర్కి మాస్టర్ మైండ్కి మధ్య లింక్ దొరికింది. ఎవడు వాడో తెలిసిందా? గణేష్ కనిపెట్టాడు. సంజయ్ ఇంకా కరణ్ షైనింగ్ మూన్ బార్లో కలుసుకుంటూ ఉంటారు. నేను అక్కడ సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేశాను సార్. దాన్ని బట్టే తెలిసింది. పోలీసులు నిన్ను పట్టుకోలేరనుకున్నావా? షైనీ మూన్ బార్ ఫుటేజెస్ దొరికాయి. నువ్వు సైన్ చేసిన రిసిప్ట్ దొరికింది. ఈ మర్డర్ ప్లాన్ లో నువ్వు కూడా ఉన్నావని చెప్పడానికి ఇది ప్రూఫ్ చాలు కదా. ఇంకో విషయం తెలుసు, నువ్వే గన్ను కొనిపించావని. ఇప్పుడు చెప్తావా ఆ ధవల్ కబ్సే మర్డర్కి నీకు సంబంధం లేదని? సంజయ్, నువ్వు తప్పనిసరిగా జైలుకి వెళ్తావు. నువ్వు గాని నిజం చెప్పావనుకో, కాస్త నీ మీద దయ చూపిస్తాం. లేదంటే జైల్లో నిన్ను పెట్టి మోకాళ్ళ మీద కొట్టి చంపుతా. నేను చెప్పేస్తాను, అంతా చెప్పేస్తాను. నేనే పకియాకి ఆర్డర్ ఇచ్చాను. అతనే దావల్ని చంపాడు. ఎందువల్ల? 5 ఏళ్లుగా మా జీవితాలు దుర్భరం చేశాడు. బిజినెస్ నష్టాల్లో కూరుకుపోయింది. అర్థమయ్యేలా ఎన్నోసార్లు చెప్పాం, కానీ తను మా మాట వినిపించుకోలేదు. సారంగు ఇందులో ఉన్నాడా? లేదు సార్, తను మర్డర్ అనే పేరు వినగానే భయపడిపోయాడు. అప్పుడు అనిపించింది ఈ పని నేను ఒంటరిగానే చేయాలని. అయితే జైల్లో కూడా ఒంటరిగా ఉండు. డబుల్ సార్ హత్య వెనక ఉన్నది అసలు నేరస్తుడు ఎవరన్న విషయం అప్పుడు తెలిసొచ్చింది. దాని పేరే బిజినెస్ రైవల్రీ అన్న ఒక దారుణమైన కారణం. పోలీసులు చివరికి ఒకే ఒక వ్యక్తిని మాత్రం పట్టుకోవాలి. ఆ తర్వాత ఈ కేసు ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది. హత్య చేసింది ఎవరని తెలిసిన తర్వాత డబుల్ కుటుంబంలో ఉన్న వాళ్ళందరికి ప్రశ్నలకి సమాధానం దొరికింది. 7 రోజులు తీవ్రంగా గాలిచిన తర్వాత పోలీసుల హంతకుడిని పట్టుకున్నారు. హంతకుడు ఇచ్చిన స్టేట్మెంట్లో ఆ ఒక్క విషయం నిజానికి ఎవరూ కూడా ఊహించుండరండి. అసలు నిజంగానే ఈ కేసు క్లోజ్ అయిపోయిందా అన్న అనుమానం అప్పుడు అందరికీ మొదలైందండి. 2 ఏళ్ల ముందర
నేనే సార్ ధవల్ కాప్ మీద దాడి చేసింది. ఇలా చేయమని నాకు సంజయ్ జగ్తా చెప్పారు సార్. ఈసారి కూడా సంజయ్ జగ్తా గారే డబల్ సుపారీ ఇచ్చి చేయమన్నారు సార్. కానీ సార్ నేను మాత్రం ధవల్ని హత్య చేయలేదు సార్. నేను కాదు సార్, నేను కాల్చిన బుల్లెట్టే చంపిందని చెప్పకో. అలా చెప్పను సార్. కానీ ఒకటి నిజం సార్, ధవల్కు తగిలిన తూట మాత్రం నా గన్లోంచి వచ్చింది కాదు. దాన్ని అస్సలు నేను ఉపయోగించలేదు సార్. సార్ నేను అప్పటికే చాలా భయంతో ఉన్నాను. ఏ సుపారీ అయితే నా చేతిలో ఉందో అతన్ని నేను చంపడానికి ఒకరోజు ముందే ఎవరో చంపారు. కానీ నాకు మాత్రం ఇది అవకాశం సార్, సంజయ్ గారికి అబద్ధం చెప్పి మిగిలిన 10 లక్షలు తీసుకోవడానికి. ఈసారి నువ్వు అబద్ధం ఆడలేదని నేనెలా నమ్మడం? సార్ నేను మీకు ముందుగానే నిజం చెప్పాను. ఆ మర్డర్ జరిగిన రోజు నేను అక్కడ లేను సార్. సార్ నేను అన్నీ డబుల్ చెక్ చేశాను సార్. అతను అబద్ధం చెప్పడం లేదు. తను మర్డర్ టైంలో షీనాతోనే ఉన్నాడు. అలాగే షీనా పనిచేసే చోట అందరినీ ఎంక్వైరీ చేశాం. మర్డర్ జరిగిన రోజు పక్కియా షీనాతోనే ఉన్నాడు. వీడు నిజమే చెప్తున్నాడంటే మర్డర్ ఎవరు చేశారు? మనకి అర్థం కానిది ఏదో ఉంది. గన్నుని ఎవరు లేపేశారు? సరే, గణేష్ని వెహికల్ని ఎలా అయినా కనిపెట్టమని చెప్పు. సార్ ఏమైందిరా? నేను నీకు ఎన్నిసార్లు ఫోన్ చేస్తూ ఉండాలి? నాకు సరిగ్గా డబ్బు తక్కలేదు సార్. కేవలం 2 లక్షలు మాత్రమే వచ్చింది. కానీ గగన్కి మాత్రం 20 లక్షలు ఇచ్చాను. దానికి నన్నే చేయమంటావు? వెళ్ళి వాడిని అడుగు. అడిగాను సార్, కానీ లేదంటున్నాడు. అండర్ గ్రౌండ్కు వెళ్ళిపోయాడు. చాలా బిగ్ షాట్ని చంపుతున్నానని మాత్రం తెలియకుండా పోయింది. కానీ ఇప్పుడు తెలిసింది. ఇంకో 10 లక్షలు ఇవ్వండి, నేను వెళ్ళిపోతాను. లేదంటే లేదా ఏంటి? ఏం చేస్తావురా? నేనా ఆ? పోలీసులకు చెప్తాను. అలా నన్నే బ్లాక్మెయిల్ చేస్తావరా? లేదే, నేను ఇంత పెద్ద పని చేశాను కదా, సరైన పారితోషికం దొరకలేదు. కనీసం స్వీట్ అయినా తినిపించు. అతను పెద్ద కోటీశ్వరుడు కదా, 10 లక్షలు చాలా చిన్న అమౌంట్. నేను నీకు ఫోన్ చేస్తాను, ఎక్కడికొచ్చి తీసుకోవాలో చెప్తాను. నాకు ఉమేష్ అంటే ఎవరో తెలియదు సార్. గగనే నన్ను కాంటాక్ట్ చేశాడు. గగన్ ఎవరో? ఈ పని అతనే చేశాడు. అతను నా ఫ్రెండ్ సార్. ధవల్ కాప్స్ని చంపింది ఆ వ్యక్తే సార్. ఎవరిని చంపుతున్నానో కూడా నాకప్పుడు ఏమాత్రం తెలియదు సార్. నాకు ఎప్పుడు తెలిసిందంటే టీవీలో నేను న్యూస్ చూస్తున్నప్పుడు అప్పుడు నాకు విషయం తెలిసింది సార్. ఈ గగన్కు సుపారీగా చాలా డబ్బు వచ్చిందని. కానీ నాకు మాత్రం 2 లక్షలే ఇచ్చారు సార్. నేను అతన్ని అడిగాను, నువ్వు చేసేది కరెక్ట్ కాదు గగన్, కనీసం నువ్వు 15 నుంచి 20 లక్షలు తీసుకుని ఉంటావు. నేను నిన్ను 5 లక్షలే అడుగుతున్నాను. ఇలా చూడు, ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాను. ఆ హత్య చేసింది నేనే. నువ్వు ఆ బైక్ నడిపావు అంతే. నేను నీతో ఉన్నాను కదా. ఇప్పుడు అదంతా ఎందుకని ముందు నాకు డబ్బులు ఇవ్వు, లేదంటే నేను పోలీసుల దగ్గరికి వెళ్తాను. వెళ్ళు. నువ్వు ఏమనుకుంటున్నావు? వాళ్ళు హారతిస్తారనుకుంటున్నావా? ముందు నిన్ను తీసుకెళ్ళి లోపలేస్తారు, బాగా కుమ్మి పారేస్తారు. ఆ తర్వాత నువ్వు అండర్ గ్రౌండ్లోనే ఉండాలి. ఆ తర్వాత నిన్ను ఎవరు కూడా వెతకలేరు. వాడు గగన్ నిలేష్కి నా నెంబర్ ఇచ్చాడు. వాడు డబ్బు కోసం నా వెనక పడడం మొదలుపెట్టాడు. ఇంతకు ముందు కూడా సెటిల్మెంట్స్ కోసం చిన్న చిన్న పనులు చేసేవాడిని సార్. అందువల్ల నేను ఈసారి కూడా వాడితో అదే చెప్పాను.
ఏంటి విషయం? చాలా కాలం తర్వాత వచ్చావు. ఏం చేయమంటావు? పని అలాంటిదే. సెటిల్మెంటా? మర్డర్ చేయాలి. చేసేద్దాం. ఎవరిని లేపేయాలి? అరే ఈయన పెద్ద బిజినెస్ మ్యాన్ కదా, చాలా ఫేమస్, చాలా కష్టపడాల్సి ఉంటుంది. అంతేకాకుండా డబ్బు కూడా ఎక్కువ అవుద్ది. ఎంత కావాలి? 20 అయినా కావాలి. సరే ఇస్తాను. డన్. నేను వాడికి డబ్బులు ఇచ్చాను. ఆ తర్వాత మర్డర్ చేయాల్సిన డేట్ ఫైనల్ చేస్తాను. ఇదంతా ఎవరు చెప్పి చేశావు? సంజయ్ చెప్పాడా? సారంగ్ చెప్పాడా? సార్ ఇది అత్యాస వల్ల చేశాను సార్. ఏమైంది సార్? వేరే ఎవరినైనా పట్టుకున్నారా? అవును, ఇంకో షూటర్. కానీ ఈ పని చేసింది వాళ్ళు కాదు. వాళ్ళు చేయకపోతే ఇంకెవరు చేసి ఉంటారు? సంజయ్ ప్లాన్ చేశాడు. వాళ్ళకి డబ్బు కూడా ఇచ్చాడు. కానీ అతను చేయించడానికి ముందే ధవల్ గారిని వేరే వాళ్ళు ఎవరో చంపేశారు. ఈ మర్డర్లో మాస్టర్ మైండ్ వేరే వాళ్ళు ఎవరో. ఏంటి అపూర్వ, నేను సరిగ్గానే చెప్పానా? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏ అపూర్, నీ భార్యకి అమ్మకి నువ్వే చెప్తావా లేక నన్ను చెప్పమంటావా? మీ నాన్నని నువ్వే చంపావని. సార్ ఇప్పటి వరకు నా మీద అసలు ఎవరు చేయవేలేదు సార్. కానీ ఆ రోజు మాత్రం మా నాన్న మా ఆవిడ ముందు చంపదెబ్బ కొట్టారు సార్. 5 కోట్ల? నేను చెప్తానే అనుకున్నాను కానీ ఇంట్లోంచి బయటికి పోరా. పేకాడేవాడిని జూదవాడేవాడిని నా ఇంట్లో పెట్టుకొని రా. నేను ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోమన్నారు సార్. నాకు చాలా అవమానం అనిపించింది. ఆయన మీద పగ తీర్చుకోవాలని నేను ఆ రోజే డిసైడ్ అయ్యాను. ఉమేష్తో చెప్పావు? అసలు ఏమనుకున్నావురా? అది ఎంత పెద్ద బిజినెస్. అసలు నేను ఏమడిగానని? కేవలం 5 కోట్లే కదరా. దానికోసం అందరి ముందు నన్ను కొట్టారురా. ఏక నేను ఓపిక పట్టను, ఆయన్ని విడిచిపెట్టను. ఏం చేస్తావు నువ్వు? ఏం చేయగలవు? చంపేస్తాను. అందుకే నాకు నీ సాయం కావాలి. ఏయ్ అబోర్, నీకు ఎక్కువైంది. ఇంటికి వెళ్దాం పద. ఇలా చూడు, మా నాన్న దగ్గర 2000 కోట్ల ప్రాపర్టీ ఉంది. నువ్వు కనుక నాకు హెల్ప్ చేస్తే నేను 10% ఇస్తాను. మర్డర్కి కావాల్సిన సాయం అంతా నా ఫ్రెండ్ చేశాడు. నేను కూడా మారానని నా కుటుంబంలో అందరూ నమ్మారు. నేను మంచోడని అందరూ నమ్మాలి కదా. నువ్వు 2 రోజులుగా సరిగ్గా పడుకోలేదు. ముందు వెళ్ళి పడుకో. అగ్రికల్చర్ మార్కెట్లో లీడర్ అవ్వాలంటే దానికి ఇప్పటి నుంచే మనం ప్లాన్ చేయాలి. నిజంగానే నా ఐడియా మీకు నచ్చిందా నాన్న? లేకపోతే మీ అబ్బాయిని కాబట్టి ఈ ఐడియాకి ఒప్పుకున్నారా? నాన్నని ఎవరు చెప్పారో నేను వాడిని. నేను కూడా మారానని మా నాన్నగారు కొంచెంగా నమ్మడం మొదలుపెట్టారు. ఆఫీస్లో కూడా నాకు అందరూ మర్యాద ఇవ్వడం మొదలుపెట్టారు. నాకు అపూర్ ఐడియా బాగా నచ్చింది. అపూర్, కంపెనీని ఎలా నడపాలో నీకు బాగా తెలిసినట్లుంది. ఆ తర్వాత మర్డర్ డేట్ అండ్ టైంని నేనే డిసైడ్ చేశాను. మిగతాదంతా కూడా ప్లాన్ ప్రకారమే జరిగింది. మీ నాన్న నిన్ను చెంపదెబ్బ కొట్టాడని అతన్నే నువ్వు చంపేశావా ఏంటి? మా నాన్నగారు తలుచుకుంటే నాకు హెల్ప్ చేస్తుండొచ్చు కదా సార్. ఎవరెవరి దగ్గర అయితే నేను సాయం చేయమని అడిగానో వాళ్ళందరూ కూడా నన్ను బెదిరించారు. వాళ్ళందరూ మంచివాళ్ళు కాదన్న విషయం నాన్నకి తెలీదు. వీళ్ళందరూ చంపడానికి కూడా అసలు ఏమాత్రం వెనకాడరు. 5 కోట్ల కోసం ఏమైనా చేస్తారు. కానీ మా నాన్నకి దాని గురించి దిగులు లేదే. ఆయనకి ముఖ్యం ఆ కంపెనీనే. పేరు ప్రతిష్ట అంటూ ఆయన ఇష్టం సరి తిరుగుతారు. అపూర్, మేము చాలా మంది క్రిమినల్స్ని చూసాం, కానీ నీలాంటి క్రిమినల్ చూస్తుంటే మాకే భయం వేస్తుంది. వాళ్ళకి ఎప్పుడూ తెలుసు. నాతో అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు వీళ్ళని నమ్మకూడదని, తను ఎదురు చూడొద్దు అని. అమ్మ మనసు ఎలా తట్టుకోగలదు? ఇప్పుడే నేను తప్పు చేశానని తెలుస్తోంది. లేదమ్మా, మీరు నాన్న నాతో చాలా ప్రేమగానే ఉన్నారు. మీరు ఎంతమందికి ఉదాహరణగా ఉన్నారో తెలుసా? కానీ మీ అబ్బాయి మీ దగ్గర నుంచి ఏమీ నేర్చుకోలేదు. ఇందులో మీ తప్పేమీ లేదమ్మా. మనమేం చేస్తాం? అపూర్వ, ఉమేష్, నిలేష్, గగన్ ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం హత్య కేసులో, అది మాత్రం కాకుండా ఐపీసీ సెక్షన్ 120లో హత్యకి సాయం చేసేందుకు గాను
అలాగే హత్య చేసినందుకు గాను వాళ్ళు అరెస్ట్ చేయబడ్డారు. కానీ అపూర్వ కుటుంబం వాళ్ళు ఒక విషయాన్ని మాత్రం నమ్మలేకపోయారు. అదేంటంటే అపూర్వనే వాళ్ళ నాన్నని చంపడానికి ప్లాన్ వేసిచ్చాడన్న విషయం. జరగంది జరుగుతుందన్న విషయం మనం విన్నాం కదా, అంతెందుకు చెడు కూడా మంచిగా మారుతుందని విన్నాం కదా. ఈ కేసులో అపూర్వకి వాళ్ళ నాన్నగారు డబ్బు అవసరమైంది. జూదవాడడానికి తీసుకున్న డబ్బుని అతను తిరిగి ఇవ్వాలి, లేకపోతే అతన్ని చంపేస్తారేమోనని అతను భయపడ్డాడు. కానీ ఇదంతా తప్పు. మనం మారాలనుకుని ఒక మనిషి అనుకున్నప్పుడు మాత్రమే ఒక మార్పు అనేది వస్తుందండి. తర్వాత ఎపిసోడ్ ని అందరూ ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. నేను అనూప్ సోని ఇప్పుడు మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. కానీ గుర్తుంచుకోండి, క్రైమ్ నుంచి మీరు తప్పించుకోవడానికి ఒకే ఒక దారి, వేరేం లేదండి. జాగ్రత్తగా ఉండండి, భద్రతగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. జై హింద్.